బెంగాల్లో ఆ మధ్యన ఒక మెడికల్ ఆసుపత్రిలో జరిగిన అరాచకం చూసాం. డాక్టర్‌ని చేసిన అత్యాచారం అరాచకంగా జరిగిందని. వైద్యులందరూ అక్కడ ఆందోళనకు దిగారు. మెడికోలందరూ ఆందోళనకు దిగటం. తర్వాత మమతా బెనర్జీ ఆళ్ళని కాపాడుకు రావడానికి ప్రయత్నించడం. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ మర్చిపోకముందే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒరిస్సాకు చెందిన ఓ వైద్య విద్యార్థిని మీదన గుర్తు తెలియని వ్యక్తులు పశ్చిమ బెంగాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాలేశ్వర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయి దుర్గాపూర్లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం చేసేందుకు తన ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళింది. 3 దుండగులు వీళ్ళని వెంబడించారు. బాధితురాలి స్నేహితురాలిని బెదిరించి క్యాష్ తీసుకున్నారు. ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. బాధితురాలి ఫోన్ని లాక్కున్న దుండగులు ఆమెను సమీప అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలిని బెదిరించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పినటువంటి బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీప ఆసుపత్రిలో చేర్పిస్తే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు శనివారం ఉదయం దుర్గాపూర్ చేరుకున్నాక కానీ బయటపడలేదు ఈ విషయం. వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితురాలకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్తో వైద్య విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. దీంతో కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఘటన మీద జాతీయ మహిళా కమిషన్ NCW కూడా స్పందించింది. రాష్ట్రంలో మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.